హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బీటెక్ స్టడీ కిట్. ఈ టాపిక్ వచ్చేసి మెర్జ్ సార్ట్. ప్రీవియస్లో క్విక్ సార్ట్ గురించి చూసాం, బైనరీ సర్చ్ చూసాం. ఇప్పుడు మెర్జ్ సార్ట్. ఇది టాపిక్ వచ్చేసి డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ అల్గారిథమ్ సబ్జెక్ట్, సబ్జెక్ట్. సో లెట్స్ గో టు ది టాపిక్. మెర్జ్ సార్ట్ ఈజ్ అన్ అప్లికేషన్ ఆఫ్ డివైడ్ అండ్ కంక్వైర్ మెథడ్. డివైడ్ అండ్ కంక్వైర్ మెథడ్ గురించి చెప్పాను కదా, ఒకవేళ చూడకపోతే ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. సో మెర్జ్ సార్ట్ అనేది ఒక అప్లికేషన్ అనమాట డివైడ్ అండ్ కంక్వైర్కి. ఈ మెథడ్లో మనం ఏం చేస్తామంటే రిపీటెడ్గా ఇచ్చిన యారేని సబ్ యారేస్గా డివైడ్ చేస్తామన్నమాట. ఎప్పటివరకు డివైడ్ చేస్తాం? యారే షుడ్ కంటైన్ ఓన్లీ సింగిల్ ఎలిమెంట్. ఒకటే ఎలిమెంట్ ఉండేంత వరకు ఆ యారేని సబ్ యారేస్గా డివైడ్ చేస్తూ ఉంటాం. ఆఫ్టర్ గెటింగ్ అంటే ఆ సింగిల్ ఎలిమెంట్స్ వచ్చిన తర్వాత మెర్జింగ్ ఆల్ దోస్ సబ్ యారేస్ ఆర్ మెర్జ్డ్ ఇన్ ఏ సార్టెడ్ లిస్ట్ అనమాట. సో ఒక సార్టెడ్ లిస్ట్లో మనం వచ్చిన సబ్ యారేస్ అన్నిటిని మెర్జ్ చేస్తాం. ఇది మెర్జ్ సార్ట్. చూడండి, in this method repeatedly the array is divided into sub-arrays until each array should contain only single element and merge all those sub-arrays in a sorted list. ఓకేనా. నెక్స్ట్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి మనకి 3 టైప్స్ ఉంటాయి కదా, బెస్ట్, వర్స్ట్, యావరేజ్. సో బెస్ట్ కేస్, యావరేజ్ కేస్, వర్స్ట్ కేస్ అన్నిటికీ సేమ్ బిగ్ O ఆఫ్ n log n. ఓకేనా ఫ్రెండ్స్. ఇదేంటి అంటే అల్గారిథం. మెర్జ్ సార్ట్కి అల్గారిథమ్. ఇందులో ఇంకొకటి కూడా ఉంటుంది, మెర్జ్కి కూడా మళ్ళీ అల్గారిథమ్ ఉంటుంది. మెర్జ్ ఫంక్షన్కి ఫస్ట్ మెర్జ్ సార్ట్ ఎట్లా చేస్తామంటే, మెర్జ్ సార్ట్ ఈ అల్గారిథమ్ యూజ్ చేసి ఫస్ట్ మెర్జ్ సార్ట్ చేయాలి. తర్వాత మెర్జింగ్ చేసేటప్పుడు అంటే డివైడ్ అవుతుంది అనమాట. యారేస్ డివైడ్ అయిన తర్వాత మెర్జ్ చేసేటప్పుడు ఈ ఫంక్షన్ యూజ్ చేస్తాం. దీనికి కూడా సపరేట్గా అల్గారిథమ్ ఉంటుంది. సో ఈ మెర్జ్ సార్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకు ఈజీగా అర్థమవుతుంది. సో నేను ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఇది ఎగ్జాంపుల్. సో ఈ యారేలో మొత్తం 9 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇండెక్స్ వచ్చేసి 0 to 8 వరకు ఇండెక్స్. ఇక్కడ లో వాల్యూ ఏమవుతుంది, ఫస్ట్ది 0th ఇండెక్స్ 15 అండ్ హై ఈజ్ ఈక్వల్స్ టు 20 ఎలిమెంట్ 8th ఇండెక్స్ అనమాట. సో ఇక్కడ మనకి ఏంటి అల్గోరిథమ్ చూడండి, మెర్జ్ సార్ట్ ఆఫ్ ఏ కామా లో కామా హై, యారే కామా లో కామా హై కదా. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఫస్ట్ లో ఈజ్ లెస్ దెన్ హై అంటున్నాడు. సో లో అనేది హై ఉందా లేదా, లో ఈజ్ లెస్ దెన్ హై ఆర్ నాట్, ఎస్. 0 ఈజ్ లెస్ దెన్ 8. సో అది ట్రూ కాబట్టి ఈ లూప్కి ఎంటర్ అయిపోతుంది. సో ఏం చేయాలి మనం, మిడ్ ఈక్వల్స్ టు లో ప్లస్ హై బై 2 చేయాలి. సో అదే ఇక్కడ రాసాను, లో ప్లస్ హై బై 2. సో ఇక్కడ మిడ్ వాల్యూ ఏమవుతుంది, మిడ్ ఈక్వల్స్ టు లో వాల్యూ ఎంత 0 ప్లస్ హై వాల్యూ ఎంత 8 by 2 ఏమవుతుంది, 8 by 2 అంటే 4 అనమాట. సో మెర్జ్ సార్ట్ మనం ఎట్లా డివైడ్ చేయాలనేది, ఈ 2 యారేస్ వస్తాయి కదా ఇప్పుడు మనం డివైడ్ చేసినాక 2 డివైడ్ అయిపోతే తర్వాత దానికి మళ్ళీ మెర్జ్ సార్ట్ లాస్ట్కి అప్లై చేయాలి. దీనికి ఇంకో అల్గారిథం ఉంటుందని చెప్పిన కదా, చెప్తాను. ఫస్ట్ ఈ 2 మెర్జ్ సార్ట్గా మనం డివైడ్ చేయాలి. ఒకటి ఏ లో మిడ్ అంటే ఏమొస్తుంది ఇక్కడ, ఏ మెర్జ్ సార్ట్ ఆఫ్ ఏ కదా, యారే కమ లో వాల్యూ ఎంత 0, నెక్స్ట్ వాల్యూ మిడ్ వాల్యూ ఎంత, ఇక్కడ మిడ్ వాల్యూ 4. సో 4 ఇది ఒక యారే. నెక్స్ట్ ఇక్కడ మెర్జ్ సార్ట్ ఆఫ్ ఏంటి, ఏ మిడ్ ప్లస్ 1 హై, ఏ మిడ్ ప్లస్ 1 అంటే 4 ప్లస్ 1 5, హై వాల్యూ ఎంత 8. ఇది ఒక యారే. సో యారే ఎట్లా వస్తుంది అంటే, సో ఇలా 2 యారేస్ మనకి ఫామ్ అవుతాయి అన్నమాట. ఒకటి 0 to 4, ఇంకొకటి 5 to 8 అనేది ఫామ్ అవుతుంది. సో ఇలానే సేమ్ ప్రాసెస్ మనం అప్లై చేస్తూ వెళ్ళాలి. సో ఇప్పుడు మళ్ళీ ఇది డివైడ్ మిడ్ అప్లై చేయి. ఇప్పుడు ఇది లో అవుతుంది, ఇది హై అవుతుంది కదా. 0 ఈజ్ లెస్ దెన్ 4 కదా. సో ఈ లూప్లోకి ఎంటర్ అయిపోతుంది. అప్పుడు మిడ్ మనం మళ్ళీ చేయాలి, మిడ్ వాల్యూ. అప్పుడు ఏమవుతుంది, మిడ్ ఏమవుతుంది 0 ప్లస్ 4 by 2 అంటే ఏమొస్తుంది 2 వస్తుంది. సో 2 దగ్గర డివైడ్ చేయాలి మనం. ఓకేనా. ఇలా ఫామ్ అవుతాయి మళ్ళీ సబ్ యారేస్. ఒకటి 0 to 2, ఒకటి 3 to 4. సో ఇప్పుడు ఇక్కడ ఏమో ఎట్లా మళ్ళీ సేమ్ మిడ్ వాల్యూ కనుక్కోవాలి.
మిడ్ ఈక్వల్స్ టు 5 to 8 కదా, లో ప్లస్ ఇక్కడ లో వాల్యూ 5 అవుతుంది. సో లో ప్లస్ హై బై 2 వాల్యూ ఏమవుతుంది అంటే 6 అవుతుంది అనమాట. సో 6 దగ్గర మనం డివైడ్ చేయాలి. యారే ఎలా డివైడ్ అవుతుంది అంటే యారే ఇలా డివైడ్ అవుతుంది. ఒకటి 5 to 6 and 7 8 3 16 ఒక యారేలో, 10 20 ఒక సబ్ యారేలో డివైడ్ అవుతుంది. సేమ్ ఇలానే మళ్ళీ డివైడ్ చేయాలి. ఇక్కడ మిడ్ వాల్యూ ఏమవుతుంది, 1 అవుతుంది కదా. సో ఇట్లా డివైడ్ చేయాలి. అలా డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇట్లా డివైడ్ చేస్తూ రాసుకోవాలి మనం. 0 1 and 2 ఇక్కడ 15 5 and 24 ఇట్లా డివైడ్ అవుతుంది. ఇది ఇలా డివైడ్ అవుతుంది సింగిల్ పార్ట్స్గా. ఇదొకటి 8 and 1 ఇది 3 ఇది 4. సేమ్ ఇక్కడ కూడా అలానే. అండ్ 16 10 and 20 ఇలా డివైడ్ అవుతుంది. ఇంకా ఉన్నాయి కదా డివైడ్ చేసేది, ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి డివైడ్ చేయండి. దిస్ వన్ అండ్ దిస్ వన్. ఇది 15 అవుతుంది, ఇది 5 అవుతుంది అనమాట. 0 1 ఇచ్చిన యారే ఇక్కడ వరకు డివైడ్ అయిపోతుంది. సో డివైడ్ అయిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఈ డివైడ్ అయిన ఈ యారే, ఓన్లీ జస్ట్ ఈ యారేని ఇందులో కంబైన్ చేసుకోవాలి సార్టెడ్ ఆర్డర్గా. అండ్ ఈ యారేని అరేంజ్ చేసుకోవాలి సార్టెడ్ ఆర్డర్గా, మెర్జ్ చేసి, జస్ట్ మెర్జ్ చేసి ఆర్డర్ చేయాలి. ఎలా అంటే నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ఈ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఈ 2 ఎలిమెంట్స్లో ఫస్ట్ మెర్జ్ చేయాలి ఫస్ట్ మనం. సో ఇందులో ఫస్ట్ ఏది స్మాలెస్ట్ 5. సో 5ని ఫస్ట్ రాయాలి అండ్ 15ని ఇక్కడ రాయాలి. సో ఓకేనా, ఇలా. నెక్స్ట్ ఇది అయిపోయింది. ఇక్కడ ఇంకొకటి ఉంది కదా యారే, అది కూడా కంబైన్ చేసుకోవాలి. కంబైన్ చేస్తే ఏమొస్తుంది, 1 2 3. ఫస్ట్ ఇందులో 5 స్మాలర్ అండ్ 15 అండ్ నెక్స్ట్ 24. సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ సింగిల్ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఈ 2ని కంబైన్ చేసుకోవాలి మనం. ఇందులో ఫస్ట్ ఏ ఎలిమెంట్ స్మాల్, 1 స్మాల్. సో 1ని ఫస్ట్ ప్లేస్ చేయాలి, తర్వాత 8ని ప్లేస్ చేయాలి. అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈ రెండింటిని మెర్జ్ చేయాలి, దిస్ వన్ అండ్ దిస్ వన్. సో మెర్జ్ చేస్తే ఈ రెండింటిని మెర్జ్ చేసిన తర్వాత ఇందులో ఫస్ట్ స్మాలెస్ట్ 1, తర్వాత 5, తర్వాత 8, తర్వాత 15 4 24. సో ఇలానే సేమ్ ఈ యారేని కూడా మనం మెర్జ్ చేసుకోవాలి సార్టెడ్ లిస్ట్గా. సో ఇది ఇలా ఫామ్ అయిపోతుంది. ఇక్కడ నేను కంబైన్ చేసిన 316 సేమ్ సార్టెడ్లో ఉంది కాబట్టి నేను అట్లానే రాసిన 316. ఇది కూడా సార్టెడ్లో ఉంది కాబట్టి 10 20 ఇక్కడ సార్ట్ అయిపోతుంది. 3 తర్వాత 10, తర్వాత 16 and 20. ఈ 2 ఇలా యారేస్ వచ్చాక ఈ 2 మెర్జ్ చేయడానికి మనకు ఒక అల్గరిథం, ఇక్కడ మెర్జ్ సార్ట్ ఇవి 2 డివైడ్ చేసినాం. ఓకే, మెర్జ్ యూజ్ చేయాలి ఇక్కడ. సో దీనికి ఒక అల్గరిథం ఉందని చెప్పిన కదా, అదే ఇది. సో మెర్జ్ ఫంక్షన్. సో దీనికి ఈ అల్గరిథం అనమాట. ఓకేనా, ఈ అల్గరిథం చెప్పాను అనుకో మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత మీకు అల్గరిథం చెప్తే ఈజీ అవుతుంది. ఓకేనా, సో మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో మెర్జ్ చేసాం. ఎట్లా మెర్జ్ చేయాలంటే ఫస్ట్ మెర్జ్ చేసేటప్పుడు మనం ఈ యారేని లెఫ్ట్ యారే ఎల్తో రిప్రజెంట్ చేయాలి, లెఫ్ట్ యారే. అండ్ ఈ యారేని వచ్చేసి రైట్ యారే తోటి రిప్రజెంట్ చేయాలి. అండ్ ఎల్ ఆఫ్ ఐ ఆర్ ఆఫ్ జే అనమాట. ఐ ఏంటి అంటే ఇక్కడ ఎలిమెంట్స్ ఆఫ్ ద యారే, ఇక్కడ జే అంటే ఎలిమెంట్స్ ఆఫ్ రైట్ యారే అనమాట. ఓకేనా, సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్, సో మనకి ఒకటి లెఫ్ట్ సబ్ యారే అనుకున్నాం, రైట్ సబ్ యారే అనుకున్నాం. ఇది ఐ వాల్యూ అండ్ దిస్ ఇస్ ద జే వాల్యూ కదా. సో ఇది మనకు తెలుసు. సో ఇది ఏంటి అంటే ఎంటీ యారే. ఈ ఎంటీ యారే మనం సార్టెడ్ యారేగా ఇప్పుడు చేస్తామన్నమాట. ఈ ఎంటీ యారేలో మనం సార్టెడ్ ఈ ఎలిమెంట్స్ అన్నీ సార్ట్ చేసి రాస్తాం. సో అప్పుడు సార్టెడ్ యారేగా అయిపోతుంది. సో ఫస్ట్ మనం ఇది చేయడానికి ఫస్ట్ మనం కంపేర్ చేయాలి. కంపేర్ ఎల్ ఆఫ్ ఐ అండ్ ఆర్ ఆఫ్ జేని కంపేర్ చేయాలి. సో అండ్ కంపేర్ చేశాక ఏది స్మాల్ ఉంటుందో దాన్ని ఇందులో ప్లేస్ చేయాలి అండ్ దాన్నే ఇంక్రిమెంట్ చేయాలన్నమాట. సో ఎలా అంటే ఎల్ ఆఫ్ ఐ వాల్యూ ఎంత ఫస్ట్ 1, సో 1. అండ్ ఆర్ ఆఫ్ జే వాల్యూ ఎంత 3, సో 3. సో ఈ రెండిట్లలో స్మాల్ ఏంటి 1 ఈజ్ స్మాలర్. సో
అప్పుడు ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేయాలి అండ్ ప్లేస్ ఇట్ ఇన్ దిస్ ఎంటీ యారే. ఇది చేసిన తర్వాత మనం ఇంక్రిమెంట్ చేసాం కదా, సో ఇది ఇక్కడికి వచ్చేస్తుంది ఐ వాల్యూ. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అయింది కదా, సో ఇక్కడ మనం ప్లేస్ చేసామా దాన్ని మనం కే అనుకోవాలి. కే అంటే ఏం కన్ఫ్యూజ్ కాకండి, కే ఈజ్ నీడెడ్ టు అండర్స్టాండ్ ది అల్గోరిథం అండ్ టు రైట్ ది అల్గోరిథం. అంటే కే అనేది ఓన్లీ అర్థం చేసుకోవడానికి రాయడానికి మాత్రమే యూజ్ చేస్తాం. సో నో నీడ్ ఆఫ్ కన్ఫ్యూజ్ అబౌట్ ది కే వాల్యూ. ఓకేనా. సో ఐ జే ఉంది, మళ్ళీ కే కంచి వచ్చిందని అనుకోకండి. ఓకేనా. సో ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తాను. సో అయిపోయింది కదా. సో నెక్స్ట్ సేమ్ కంపేర్ చేయాలి. కంపేర్ ఎల్ ఆఫ్ ఐ అండ్ ఆర్ ఆఫ్ జేని కంపేర్ చేయాలి. ఇప్పుడు ఎల్ ఆఫ్ ఐ అనేది చేంజ్ అయిపోతుంది, ఎందుకంటే ఇంక్రిమెంట్ అయింది కదా, ఇక్కడికి ఇంక్రిమెంట్ అయింది. సో 5 ఎల్ ఆఫ్ ఐ వాల్యూ అండ్ ఆర్ ఆఫ్ జే వాల్యూ సేమ్ ఉంటుంది, 3నే ఇంక్రిమెంట్ కాలేదు కాబట్టి. ఈ రెండిట్లలో స్మాలెస్ట్ ఏంటిది 3. సో 3 ఈజ్ స్మాలర్. సో అంటే ఏది మనం ఇప్పుడు ఇంక్రిమెంట్ చేయాలి, జే వాల్యూని ఇంక్రిమెంట్ చేయాలి, జే ప్లస్ ప్లస్. అండ్ కే వాల్యూని కూడా ఇంక్రిమెంట్ చేయాలి, ఎందుకంటే ఫస్ట్ కే వాల్యూలో ఆల్రెడీ ఒకటి ప్లేస్ చేస్తాం కదా, సో ఇది కూడా ఇంక్రిమెంట్ చేయాలి. ఫస్ట్ జే ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ అంటే ఇది ఇక్కడికి వచ్చేస్తుంది జే వాల్యూ, అండ్ కే అనేది ఇంక్రిమెంట్ అయిపోయి ప్లేస్ అయిపోతుంది. ఇక్కడ ఏది ప్లేస్ అవుతుంది, 3 ప్లేస్ అయిపోతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ కంపేర్ ఎల్ ఆఫ్ ఐ అండ్ ఆర్ ఆఫ్ జే. సో ఇప్పుడు ఎల్ ఆఫ్ ఐ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది, ఎందుకంటే ఐని మనం ఇంక్రిమెంట్ చేయలేదు, ఇప్పుడు జేని ఇంక్రిమెంట్ చేసినాం కాబట్టి ఆర్ ఆఫ్ జే వాల్యూ అనేది చేంజ్ అయిపోతుంది. 3 నుంచి 10కి వచ్చేస్తుంది, 10. సో ఎల్ ఆఫ్ ఐని ఆర్ ఆఫ్ జేని కంపేర్ చేసుకోవాలి. ఈ రెండిట్లలో స్మాల్ ఏది, 5 10 5. సో 5 ఈజ్ స్మాలర్ అనమాట, 5 ఈజ్ స్మాలర్. సో మనం ఎల్ ఆఫ్ ఐ అంటే ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేయాలి, కే వాల్యూని ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ చేయాలి. సో కే వాల్యూ ఫస్ట్ ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేసాం అంటే ఐ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది ఐ, అండ్ కే వాల్యూ కూడా ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ ఏం ప్లేస్ చేయాలి మనం, దిస్ వన్ 5 వాల్యూ అనేది ప్లేస్ అయిపోతుంది ఇక్కడ. నౌ సేమ్ కంపేర్ ఎల్ ఆఫ్ ఐని ఆర్ ఆఫ్ జేని కంపేర్ చేస్తున్నాం కదా, ఈ రెండిట్లలో స్మాల్ ఏది, 8 10 8 కదా. సో 8 ఈజ్ స్మాలర్. సో మనం దేన్ని ఇంక్రిమెంట్ చేయాలి, ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేయాలి, ఐ ప్లస్ ప్లస్ అండ్ కే ప్లస్ ప్లస్ కదా, సో అది రాసాం. సో ఐ ప్లస్ ప్లస్ ఫస్ట్ ఐని ఇంక్రిమెంట్ చేద్దాం, ఐ ఇక్కడికి వచ్చేస్తుంది. అండ్ కే ప్లేస్ని కూడా ఇంక్రిమెంట్ చేసి ఇక్కడ ఏం ప్లేస్ చేయాలి, 8ని ప్లేస్ చేయాలి. అండ్ సేమ్ ఇప్పుడు ఇదే ప్రాసెస్ని సేమ్ కంటిన్యూ చేయాలి. కంపేర్ ఎల్ ఆఫ్ ఐ అండ్ ఆర్ ఆఫ్ జే. ఎల్ ఆఫ్ ఐ ఆర్ ఆఫ్ జే కంపేర్ చేస్తున్నా. ఎల్ ఆఫ్ ఐ వాల్యూ 15 వచ్చింది, ఆర్ ఆఫ్ జే 10 వచ్చింది. సో 15 10లో ఏది స్మాల్, 10 ఈజ్ స్మాల్. సో 10 ఈజ్ స్మాలర్, జే ప్లస్ ప్లస్, ఎందుకంటే జేకి సంబంధించిన కూడా జే ప్లస్ ప్లస్ కే ప్లస్ ప్లస్. సో జేని ఇంక్రిమెంట్ చేద్దాం, జే ప్లస్ ప్లస్ జే ప్లస్ జే అండ్ ఇక్కడ కే. సో ఇక్కడ ఏం ప్లేస్ చేయాలి, 10ని ప్లేస్ చేయాలి. నెక్స్ట్ సేమ్ అలానే కంపేర్ ఎల్ ఆఫ్ ఐ అండ్ ఆర్ ఆఫ్ జే. ఎల్ ఆఫ్ ఐ వాల్యూ ఎంత, 15 అండ్ ఆర్ ఆఫ్ జే వాల్యూ చేంజ్ అయిపోతుంది కదా, ఇప్పుడు 10ని ప్లేస్ చేసాం కదా. సో 10 తర్వాత మనం ఇంక్రిమెంట్ చేసాం కాబట్టి 16. సో ఇందులో ఏది స్మాల్, 15 16 15 కదా. సో 15 ఈజ్ స్మాలర్. సో ఐ ప్లస్ ప్లస్ కే ప్లస్ ప్లస్. సో ఐ వాల్యూని ప్లస్ చేస్తున్నాం ఇంక్రిమెంట్, అండ్ కే ప్లస్ ప్లస్ కదా, కే ఇక్కడ వచ్చేస్తుంది. సో 10 ఇక్కడ ఏం ప్లేస్ అవుతుంది, 15 ప్లేస్ అయిపోతుంది. అండ్ సేమ్ అండ్ ది సేమ్ ప్రాసెస్ ఏంటి అంటే కంపేర్ ఎల్ ఆఫ్ ఐ అండ్ ఆర్ ఆఫ్ జే. సో ఇందులో ఎల్ ఆఫ్ ఐ అనేది చేంజ్ అయిపోతుంది, ఎందుకంటే ఇక్కడ ఇంక్రిమెంట్ చేసినాం కాబట్టి 24 అయితే, అండ్ ఆర్ ఆఫ్ జే అనేది 16 సేమ్ ఉంటుంది. సో ఈ రెండిట్లలో స్మాల్ ఏంటి, 16 ఈజ్ స్మాలర్. సో 16 దేనికి సంబంధించింది, జేకి. సో జే ప్లస్ ప్లస్ కే ప్లస్ ప్లస్. సో జే వాల్యూని ఇంక్రిమెంట్ చేయాలి మనం, జే, అండ్ కే వాల్యూని ఇంక్రిమెంట్ చేయాలి ఇక్కడ. ఇప్పుడు జే ఇక్కడ మనం ఏం ప్లేస్ చేయాలి, 16 ప్లేస్ చేయాలి. సో ఇక్కడ లాస్ట్కి మళ్ళీ కంపేర్ చేయాలి. సో కంపేరింగ్ ఎల్ ఆఫ్ ఐ అండ్ ఆర్ ఆఫ్ జే. ఎల్ ఆఫ్ ఐ వాల్యూ 24, ఆర్ ఆఫ్ జే అనేది 20. సో ఈ రెండిట్లలో స్మాల్ ఏంటి, 20 ఈజ్ స్మాల్. ఇక్కడ ఐని ఇంక్రిమెంట్ చేయడానికి లేదు, ఎందుకంటే
లాస్ట్ మనకి లెఫ్ట్ సబ్ యారోలో 24 ఇస్ ద లాస్ట్ కదా. సో డైరెక్ట్ మనం k ప్లస్ చేసి అక్కడ మనం రాయాలి. k వాల్యూ ఏమవుతుంది ఇక్కడ 20. అండ్ మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్ సబ్ యారోలో ఏం మిగిలింది, లాస్ట్కి 24 ఒకటి మిగిలింది కదా. సో దాన్ని డైరెక్ట్గా మనం ఇక్కడ ప్లేస్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద యారే దట్ వీ గాట్ సార్టెడ్ యారే. సో 1 నుంచి 24 వరకు. సో కరెక్ట్గా వచ్చినాయా చెక్ చేసుకోండి. 1, 3, 5, 8, 10, 15, 16, 20, 24. ఇప్పుడు అల్గారిథం చూడండి, మీకు అర్థమవుతుంది. అల్గారిథం ఏంటి అంటే, ఇప్పుడు యారే లో, మిడ్, హై, ఈ 4 ఉండాలి కదా. సో ఐ అనేది లోకి ఇచ్చేసాం, జే అనేది మిడ్ ప్లస్ 1 కదా. సో మిడ్ ప్లస్ 1 అయిపోతుంది. సో వైల్ ఏమై ఉండాలంటే ఐ ఈజ్ లెస్ దెన్ మిడ్ ఉండాలి, జే ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు హై ఉండాలి. ఈ 2 కండిషన్స్ ఉంటే ఇఫ్ లుక్. సో ఒకవేళ ఏ ఆఫ్ ఐ వాల్యూ యారే లెఫ్ట్ సబ్ యారే ఉంటుంది కదా, యారే అది జే రైట్ సబ్ యారే కంటే తక్కువ ఉంటే మనం ఈ ఎంటీ యారే బి ఆఫ్ కే ఉంది కదా, అందులో ఈ ఏ ఆఫ్ ఐని రిప్రజెంట్ చేస్తాం. అండ్ రిప్రజెంట్ చేసిన అంటే ప్లేస్ చేస్తాం అనమాట. సో ప్లేస్ చేశాక ఏమవుతుంది, ఏం చేయాలి మనం చెప్పిన కదా ఎగ్జాంపుల్, ఐ ఇంక్రిమెంట్ చేస్తాం. సో ఐ ప్లస్ ప్లస్ అండ్ కే వాల్యూని ప్లస్ చేస్తాం. సో ఒకవేళ ఐ వాల్యూ అనేది లెస్ లేదనుకో, ఇంకొకటి మనకి ఏముంటుంది, జే వాల్యూ కదా లెస్ ఉండేది, సో జేని. సో అప్పుడు ఏం చేస్తాం, బి ఆఫ్ కేలో ఏ ఆఫ్ జేని ప్లేస్ చేస్తాం. అప్పుడు జే ప్లస్ చేస్తాం, కే ప్లస్ చేస్తాం. ఇఫ్ ఐ ఈజ్ గ్రేటర్ దాన్ మిడ్ అనుకుంటే అప్పుడు ఏమవుతుంది, మిడ్ అనేది తక్కువ ఉందనుకోండి ఐ కంటే, అప్పుడు మనం వైల్ ఆఫ్ జే ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు హై అనుకోవాలి. సో అయితే అప్పుడు ఏం చేయాలి, జే ఈజ్ లెస్ దెన్ ఆర్ హై ఉందనుకోండి, అప్పుడు మనం బి ఆఫ్ కేలో ఏ ఆఫ్ జేని ప్లేస్ చేయాలి. అప్పుడు తర్వాత జే ప్లస్ కే ప్లస్ చేయాలి. ఒకవేళ ఇది కాకపోతే ఎల్స్, ఐ మీన్ గ్రేటర్ దెన్ హై ఉంటే, ఎల్స్ జే ఈజ్ గ్రేటర్ దెన్ హై ఉంటే వైల్ ఆఫ్ ఐ ఈజ్ లెస్ దెన్ మిడ్, అప్పుడు బి ఆఫ్ కేలో ఏ ఐ వాల్యూని ప్లేస్ చేయాలి, ఏ ఆఫ్ ఐ వాల్యూని, అండ్ ఐ ప్లస్ కే ప్లస్. దిస్ ఈజ్ అబౌట్ దట్ అల్గారిథం. ఇంకా ఎగ్జాంపుల్లో క్లియర్గా అర్థమవుతుంది ఈ అల్గారిథం కంటే. సో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి వీడియో. సో దిస్ ఈజ్ అబౌట్ మెర్జ్ సార్ట్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.